హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో మనం ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఎన్ఆర్ఐ అకౌంట్స్కి సంబంధించి ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ అకౌంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఇది థర్డ్ అకౌంట్ టైప్ ఎన్ఆర్ఐస్ యూస్ చేసేది. ఈ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ మనం ఎలా యూస్ చేస్తామంటే యూఎస్డీలో కానివ్వండి, జీబీపీలో కానివ్వండి, ఆర్ఎల్స్ యూరోలో కానీ మీరు ఏదైతే ఎర్న్ చేస్తున్న మీరు రెసిడెంట్ కంట్రీ ఉందో ఆ కంట్రీలో ఉన్న కరెన్సీ డిపాజిట్ చేసుకొని ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్లు మీరు పొందొచ్చు. అలానే ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఈలో కానీ ఎన్ఆర్ఓలో కానీ డిపాజిట్ చేసే వాళ్ళకి మెయిన్ కన్సర్న్ వచ్చేసి కరెన్సీ ఫ్లక్చుయేషన్స్. సో ఇండియన్ రూపీ కీప్ ఆన్ డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ కరెన్సీ ఫ్లక్చుయేషన్ని మిటిగేట్ చేయొచ్చు ఈ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్తో. ఏదైతే మీరు యూఎస్డీలో కానీ జీబీపీలో కానీ డిపాజిట్ చేస్తారు ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్లో, ఇంట్రెస్ట్ రేట్లు కూడా మీకు అందులోనే వస్తాయి. అలానే మీకు వెనక్కి రీపాట్రియేట్ చేసుకోవడం కూడా ఎలాంటి కరెన్సీ కన్వర్షన్ లేకుండా మీరు యూఎస్డీలోనే వెనక్కి తీసుకెళ్ళచ్చు. సో దీంతో కరెన్సీ ఫ్లక్చుయేషన్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ సెషన్లో ఈ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్లో పర్మిసిబుల్ క్రెడిట్స్ ఏమేమి ఉన్నాయి, పర్మిసిబుల్ డెబిట్స్ ఏమేమి ఉన్నాయి, మనకి వెనక్కి రీపాట్రియేట్ చేసుకోవటం మనీ ఎట్లా, అలానే ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్ యూజ్ చేయడం ద్వారా, అలానే దీనికి సంబంధించిన ట్యాక్సేషన్ ఇష్యూస్ కానివ్వండి, కరెంట్ ఇండియన్ బ్యాంక్స్ ఎంతెంత ఇంట్రెస్ట్ రేట్స్ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్కి ఆఫర్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా చూద్దాం. పర్మిసిబుల్ క్రెడిట్స్ చూసినట్టయితే ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్కి మీరు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డిపాజిట్ చేయడం కోసం. అలానే మీ ఎగ్జిస్టింగ్ ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి కూడా ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్కి డిపాజిట్స్ కోసం మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీరు ట్రాన్స్ఫర్ చేసే రోజున ఏదైతే కరెన్సీ కన్వర్షన్ ఉందో ఆ కరెన్సీ కన్వర్షన్తో రూపీస్ నుంచి మీకు డాలర్స్లో కానివ్వండి, యూరోలో కానివ్వండి, ఏ కరెన్సీ అయితే ఆ కరెన్సీలోకి కన్వర్ట్ అయ్యి డిపాజిట్ అవుతాయి. ఇంకా ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్లో మెచ్యూర్ అయిన డిపాజిట్స్ కానివ్వండి, ఎన్ఆర్ఈ అకౌంట్లో మెచ్యూర్ అయిన డిపాజిట్స్ కానివ్వండి, అగైన్ మీరు ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ అన్నది డిపాజిట్ ఓన్లీ అకౌంట్ అనమాట. సేవింగ్ అకౌంట్ లాగా మనం అమౌంట్ని మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. ఇంకా పర్మిసిబుల్ డెబిట్స్ ఏమన్నా చూసినట్టయితే ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్లో ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేసిన మెచ్యూర్ అవుతుందో అది మీరు వెనక్కి తీసుకెళ్ళడానికి, వెనక్కి రీపాట్రియేట్ చేసుకోవడానికి వీలవుతుంది, ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా. అలానే మీ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ నుంచి ఎన్ఆర్ఈ ఆర్ ఎన్ఆర్ఓ అకౌంట్లో కూడా మీరు డిపాజిట్ చేయొచ్చు. మీరు డిపాజిట్ చేసేటప్పుడు ఏదైతే కరెన్సీ కన్వర్షన్ రేట్ ఉందో ఆ కరెన్సీ కన్వర్షన్ రేట్తో ఇండియన్ రూపీస్లోకి డిపాజిట్ అవుతాయి. ఇంకా రీపాట్రియేషన్ రూల్స్ చూసినట్టయితే ఈ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్లో మెచ్యూర్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో అది మన వెనక్కి మీ రెసిడెంట్ కంట్రీకి వెనక్కి మొత్తం అమౌంట్ అంతా కూడా మనం సేమ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా, లైక్ 1 మిలియన్ యూఎస్డి ఎన్ఆర్ఓ అకౌంట్లో రిస్ట్రిక్షన్ ఉంటుంది, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా, ఎలాంటి ఫామ్స్ ఫిల్ చేయకుండా మొత్తం అమౌంట్ అంతా కూడా మీరు వెనక్కి తీసుకెళ్ళచ్చు. ఇంకా ఈ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ జాయింట్ అకౌంట్లో ఓపెన్ చేయొచ్చా లేదన్నా చూసినట్టయితే జాయింట్ అకౌంట్గా కూడా ఓపెన్ చేయొచ్చు. ఇందులో 2 మెథడ్స్ ఉంటే వేరే ఎన్ఆర్ఐతో కానివ్వండి, ఇండియన్ ఆరిజిన్తో కానీ మీరు జాయింట్ అకౌంట్ లాగా ఓపెన్ చేయొచ్చు. ఆ కేసులో ఐదర్ సర్వైవర్ బేసిస్లో అకౌంట్ వర్కౌట్ అవుతుంది. అంటే ఎవరైనా కూడా ఐదర్ జాయింట్ అకౌంట్ ఉన్న అకౌంట్ హోల్డర్ ఎవరైనా కూడా ఈ అకౌంట్ని ఆపరేట్ చేయడానికి సైనింగ్ అథారిటీ కూడా ఉంటుంది. ఇంకా సెకండ్ మెథడ్ ఏంటంటే ఇండియన్ రెసిడెంట్తో కూడా మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇండియన్ రెసిడెంట్ అంటే మీ పేరెంట్స్ కావచ్చు, మీ స్పౌజ్ ఇండియాలో ఉంటున్నట్టయితే వాళ్ళతో కూడా ఓపెన్ చేయొచ్చు. కాకపోతే ఈ అకౌంట్ వచ్చేసి ఫార్మర్ అండ్ సర్వేయర్ బేసిస్ వర్కౌట్ అవుతుంది. ఎవరైతే ఎన్ఆర్ఐ ఉన్నారో వాళ్ళు మాత్రమే బ్రతుకుండగా వాళ్ళు మాత్రం ఆపరేట్ చేయడానికి అవుతుంది. ఇన్కేస్ వాళ్ళు చనిపోయినట్టయితే, వాళ్ళు ఎక్స్పైర్ అయినట్టయితే అప్పుడు మాత్రమే సర్వైవర్కి రైట్స్ వెళ్తే అకౌంట్ని ఆపరేట్ చేయడానికి. సో అలా కాకుండా ఈ అకౌంట్ని వాళ్ళు కూడా ఆపరేట్ చేయాలంటే మీరు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా ఇండియా నుండి ఆపరేట్ చేయొచ్చు. ఇంకా ఈ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ సంబంధించి మెయిన్ యూజ్ కేసెస్ మనం చూసినట్టయితే ముఖ్యంగా ఎవరైతే యూఎస్లో కానీ, యూరోప్లో కానీ, మిడిల్ ఈస్ట్లో కానీ ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళ పిల్లల్ని ఏదో గ్రాడ్యుయేషన్ కానీ, ఎంఎస్ కానీ, మోస్ట్లీ యూఎస్ కానీ, యూరోప్ కానీ పంపించి చదివిందాం అనుకుంటుంటారు, రైట్? సో అలాంటి వాళ్ళకి మేబీ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో పిల్లలు గ్రాడ్యుయేషన్ కానీ, ఎంఎస్ కానీ వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి. ఈ అకౌంట్ని యూజ్ చేసుకుని మీరు ఇందులో డిపాజిట్ చేసుకున్నట్టయితే మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, మీ రిక్వైర్మెంట్, ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో మీకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఈ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్లో డిపాజిట్ చేసుకుని మీ పిల్లల ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్కి యూజ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఇండియన్ అకౌంట్స్లో మీరు డిపాజిట్ చేసినట్టయితే కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఉంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 ఇయర్లో ఇండియన్ రూపీ చాలా మటుకు డిప్రిషియేట్ అయింది. సో మీకు వచ్చిన ఇంట్రెస్ట్ అంతా కూడా వెళ్ళిపోయి అసల్లో కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది అప్పుడప్పుడు. సో అలా కాకుండా ఈ అకౌంట్ని యూజ్ చేసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ బడ్జెట్ ఎంత ఉంది, ఎంత డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్తో కలుపుకొని ఎంత అమౌంట్ వస్తున్నా
క్లారిటీ ఉంటుంది అకౌంట్‌లో. ఇంకా సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి కొంతమంది వరల్డ్ టూర్‌కి వెళ్ళాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఈ ఎఫ్‌సిఎన్ఆర్ అకౌంట్‌లో మీరు అమౌంట్ డిపాజిట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలానే థర్డ్ యూజ్ కేస్ వచ్చేసి మీకు ఎఫ్‌సిఎన్ఆర్ అకౌంట్‌లో మంచి ఇంట్రెస్ట్ రేట్ వస్తే అరౌండ్ 5% అట్లా వస్తది కదా! సో, దీని మీద మీరు డాలర్స్‌లో ఇంట్రెస్ట్ రేట్ పొందుతూ మీరు అవసరమైతే ఇండియాలో ఏదైనా డౌన్ పేమెంట్ చేయాలి, ఏదైనా హౌస్ ప్రాపర్టీ తీసుకుంటున్నారు. సో, దానికైనా డౌన్ పేమెంట్ చేయడానికి లోన్ కూడా తీసుకోవచ్చు. ఎఫ్‌సిఎన్ఆర్ డిపాజిట్స్ ఎగనెస్ట్‌గా లోన్ కూడా తీసుకొని వాడుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్లు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. 1 or 2% అడిషనల్‌గా ఏదైతే ఎగ్జిస్టింగ్ ఎఫ్‌సిఎన్ఆర్ ఇంట్రెస్ట్ రేట్ ఉందో దానికి 1 or 2% మాత్రమే అడిషనల్‌గా ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతది. ఇంకా అదర్ మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు లోకల్ బ్యాంక్స్‌లో మీ రెసిడెంట్ కంట్రీ లోకల్ బ్యాంక్స్‌లో మీరు చూసినట్టయితే ముఖ్యంగా యూఎస్‌లో చూసినట్టయితే అరౌండ్ 3.5% మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంటది. మిగతా యూరోప్‌లో అయితే ఇంకా తక్కువగా వస్తుంటది. సో, అదే ఇండియన్ బ్యాంక్స్‌లో మీరు చూసినట్టయితే 5% వరకు ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ బ్యాంక్స్‌లో 1% నుంచి 1.5% వరకు అడిషనల్‌గా మీకు ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది. చాలామంది తెలియక లోకల్ బ్యాంక్స్‌లోనే డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు. ఈ కరెన్సీ ఫ్లక్చుయేషన్ ఏదైతే వద్దనుకుంటారో వాళ్ళంతా కూడా లోకల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకుంటారు. దానికంటే కూడా మీరు ఇండియన్ బ్యాంక్స్‌లో ఎఫ్‌సిఎన్ఆర్ అకౌంట్‌లో డిపాజిట్ చేసుకున్నట్టయితే 1-1.5% వరకు అడిషనల్ ఇంట్రెస్ట్ మీకు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి కరెన్సీ ఫ్లక్చుయేషన్ లేకుండా. ఇంకా అదర్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇంకెవరైతే ఆర్ఎన్ఓఆర్ స్టేటస్‌లో ఉంటారో 2-3 ఇయర్స్ ఆర్ఎన్ఓఆర్ స్టేటస్‌లో ఉంటూ ఉంటారు. సో, వాళ్ళు కూడా ఎఫ్‌సిఎన్ఆర్ అకౌంట్‌లో డిపాజిట్ చేసిన అమౌంట్‌ని అప్పటి వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు. ఎలాంటి ఇంట్రెస్ట్ మీద ఎలాంటి ట్యాక్స్ పే చేయకుండా మీరు ఈ అకౌంట్‌ని కూడా ఆ పీరియడ్ వరకు కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇంకా ఇండియాలో ఉన్న మేజర్ బ్యాంక్స్ సంబంధించి ఈ ఎఫ్‌సిఎన్ఆర్ అకౌంట్ సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా ఆఫర్ చేస్తుందో చూసినట్టయితే ఎస్‌బీఐ వచ్చేసి అరౌండ్ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్‌లో ఎస్‌బీఐ వచ్చేసి 4.4% ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తుంది యూఎస్‌డీ మీద. జీబీపీ మీద వచ్చేసి 4%, యూరో వచ్చేసి 2.75. ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్ వచ్చేసి 4.1 యూఎస్‌డీ మీద, జీబీపీ మీద 4.1, యూరో మీద వచ్చేసి 2.3. ఇంకా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వచ్చేసి 5.4 వరకు కూడా ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నారు యూఎస్‌డీ మీద. జీబీపీ మీద వచ్చేసి 4.1, అలానే యూరోలో వచ్చేసి 2.9. ఇంకా ఈ ఎఫ్‌సిఎన్ఆర్ డిపాజిట్స్ మీద ఏమైనా టీడీఎస్ కట్ చేస్తారా వచ్చిన ఇంట్రెస్ట్ మీద అని చూసినట్టయితే ఎట్లాంటి టీడీఎస్ కట్ చేయరు. మొత్తం మీకు ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో, ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో అంతా కూడా టోటల్ అమౌంట్ అంతా కూడా మీరు వెనక్కి రీపాట్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయకుండా, ఎలాంటి ఫామ్స్ కూడా మీరు ఫిల్ చేయనవసరం లేదు రీపాట్రియేట్ చేసుకునేటప్పుడు. సో, ఇది ఫ్రెండ్స్ ఎఫ్‌సిఎన్ఆర్ అకౌంట్ గురించి. హోప్ మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చిందనుకోండి. ఎవరికైనా యూజ్ అవుద్ది అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. అలానే మన ఛానల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్ఆర్ఐ రిలేటెడ్ కంటెంట్ మనం కీప్ ఆన్ డిస్కస్ చేస్తుంటాం. అలానే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తుంటాం. థ్యాంక్ యూ.